ఎలక్షన్ అధికారి ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ అధికారి ఎలక్షన్ పెట్టించాలి. జరగాలి జరగాలి ఎలక్షన్ జరగాలి. కుట్రపూరితంగా మోసపూరితంగా వీళ్ళు ఒక తప్పించారు. వీళ్ళు గెలిపించుకునేది లేదు. జరగాలి జరగాలి ఎలక్షన్ జరగాలి, ఎలక్షన్ జరగాలి, న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాలి, న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాలి, న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాలి, జరగాలి న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాలి, జరగాలి జరగాలి న్యాయబద్ధంగా ఎలక్షన్ జరగాలి, జరగాలి జరగాలి. కుమార్ ఒక్క నిమిషం నేను చెప్పేది ఒక నిమిషం. మేము వాళ్ళని నామినేషన్ ఫామ్ అని చూపించమంటే వాళ్ళు చూపించినారు. వ్యక్తిగతంగా మాట్లాడారు. మీరు మీ చాలా గౌరవంగా పడుకోండి. మీరేం చేస్తారు చేయండి. ఇది వాంటెడ్ స్కెచ్. ఇది అవును, మీ అంతా జరగదని చెప్పండి. కలెక్షన్ చేసి ఎలక్షన్ మీరు హీరో గౌరవంగా నువ్వు విత్డ్రా చేసుకుని చెప్పారు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రసాద్ నేను కానీ ఈయన ఈ మాట ఒకసారి రండి సార్. అలాగా మీకు క్లారిటీ ఇద్దామని చెప్తాను. అవును సార్, నేను పర్సనల్ అడగలేదు. మీరు అడిగిన దానికి అడిగినా కదా, నేను పర్సనల్ అడుగుతాను. మాకు నేను మీకు ముందే అని చెప్పాను. మీరు విలేకరులకు చెప్పాల్సిన బాధ్యత కూడా చెప్పి నేను చెప్పేది కుమార్. ఒక్క నిమిషం నేను చెప్పేది నేను నామినేషన్ అడిగాను, ఇవ్వలేదు. తాను వెళ్ళిపోయాడు. వాడు ఉన్నాడు, వాడిని తప్పించేస్తే గ్యాంగ్ అయిపోతుందని చెప్పి మీ ఉద్దేశం.
వాంటెడ్ ఒక చిన్న మిస్టేక్ తీసుకొని మాకెందుకండి? ఒక్క నిమిషం ఉండండి. అవును, మీకు అవసరం లేని స్థాయికి పోటీ చేస్తారు. తప్పుగానే భావిస్తాము. కాదు, ఇద్దరిని పోటీలో పెట్టండి, అవసరం లేదు. ఒక తండ్రి స్థానంలో మీరు ఏం చేశారు? ఏం తప్ప? ఇష్టం కాదు, అది సాకాలి మీకు, అది బుద్ధి సాకా మీకు, బుద్ధి సాకా మీకు అది. ఇది మీరు వాంటెడ్ గా చేశారు, స్కెచ్ ప్రకారం చేశారు. ఇది మీ స్కెచ్ ఇది. మీరు వాటితో పోటీ పడి గెలవలేరు తెలుసు వాడికి. పోటీ పెట్టు, పోటీ పెట్టండి, పోటీ పెట్టండి, ఇవాళ పెట్టండి, ఇవాళ పెట్టండి, పోటీ పెట్టండి, పోటీ పెట్టండి. మీరు గెలవలేరు, వాడి దాడి మీరు పోలేదు, వాడి దాడి మీరు పోలేరండి. ఆయన కట్టలో ఉంటే పొట్టి ఇదే, నేను correct గా బడులు ఎత్తితే వాడు జీరో, వాడు మీకు తిరగబట్టి జీరో. మీకు ఇప్పుడు బానిసత్వం కావాలి, మీకు బానిసత్వం. వాడు ప్రశ్నిస్తాడు కదా, ఆ ప్రశ్నించేది మీకు ఇష్టం రా, ఇందుకు మేము ఎందుకు చేయాలంటాడు. వాడు ఇక్కడ డ్రైవర్ సచ్చినా పోతాడు, బతికినా పోతాడు. ప్రతి ఒక్క సోదరుడు వేసేవాడు సేవ్ చేశాడు, ఎంతో చేశాడు. ఇంతవరకు ఎవడు చేయకపోతే వాడు చేస్తున్నాడు. వాడు ఉంటే మేము ఇప్పుడు బాగుపడతాం కాబట్టి వాడు సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు వాడిని మీరు తప్పించాలి, ఎందుకంటే మీ స్కెచ్ చేయాలి. ఎలక్షన్ పెట్టు. నేను ఒక నిమిషం ఎలక్షన్ పెట్టు. మీ ఫోన్ కాస్ట్ మొత్తం డిసౌట్ చేస్తా. ఒక నిమిషం మీ గూడు అనేది నాకు సత్తా ఉంది. మీ మొత్తం ఎవరు బ్యాక్గ్రౌండ్ మొత్తం బయట తీస్తా, మొత్తం బయట తీస్తాను. ఎందుకంటే మీ ఫోన్ మామూలు నేను రికార్డ్ ప్రకారం బయట తీస్తా. ఎవరితో మీరు మాట్లాడేది ఏమో గూడు కూడా చేసి మొత్తం బయట తీస్తా. అసలు బయట కూర్చో చెప్తాను. చూపించండి, కిందకి కొంచెం మొహం అది మీ మొహం కనుక కొంచెం కిందకి చూడండి, ఈ పక్క చూపించండి. మీ లీడర్ మీరు, మీ స్టేట్ లీడర్ మీరు సమాధానం కాదు. ఏం మాట్లాడతారు? ఫస్ట్ ఇద్దరు ఒక తప్పించి ప్రజెంట్ చేస్తావు నువ్వు. మీకు సత్తా ఉంటే వాంటెడ్ గా మీరు స్కెచ్ చేశారు. స్కెచ్ అయింది, స్కెచ్ అయింది కాదు. నేను ఇక్కడ 10:30కి వస్తే నామినేషన్ అడిగాను. నామినేషన్ టైం అయిపోయింది, మూసుకొని వెళ్ళిపోయా. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరు సెలవు అతనే ఉండింది, శ్రీనివాస్ అని అతనే ఉండింది. నేను వచ్చి నామినేషన్ అడిగానా? అడిగాను లేదా? అడిగాను. ఏమైనా టైం అయిపోయిందా? నువ్వు చల్లదు, నువ్వు చల్లదు. అది నాకొద్దు. ఒక తండ్రి స్థానంలో ఉండుకొని చిన్న కరెక్షన్ పెట్టుకొని చేసావు. గేమ్ ఆడేవు, గేమ్ ఆడి చేసావు. వాంటెడ్ చేసావు. లేకుండా ఎలక్షన్ సత్తా గెలిచే సత్తా లేకుండా మీరు భయం కలం చేశాడు. భయం మీకు భయం తండ్రి స్థానంలో ఉండి ఒక చిన్న మిస్టేక్ చేసుకుని చేస్తున్నావే. నువ్వు వాంటెడ్ స్కెచ్ చేసావు, స్కెచ్ చేసుకొని చేశాడు. వాంటెడ్ చేసావు. మీద సభ్యులు మేము ఉన్నాము, మేము ఇక్కడ బయట ఇస్తాము. బయట ఇస్తాం మేము. ఒక్క నిమిషం చెప్తా, చిన్న కథ కాదు. ఒక్క నిమిషం. ఏకపక్షంగా మీరు తిరస్కరించారు కదా, అదే ఆయన ఏకపక్షంగా కాదు, తిరస్కరించున్నారు కదా.
మీరంటే ఇక్కడ ఏ జిల్లా అడగొచ్చు చెప్పేది కూడా ఏ జిల్లా అనేది కూడా చిన్న కొట్టుబడిన తప్పుగా అది ఓకే సార్, అంటే బైలాలో ఉందా? ఉంది. ఉందా చూపెట్టండి. బైలాలంటే నీకు నామినేషన్ తీసేయమని షెడ్యూల్ ప్రకటిస్తాను, షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. మేము దాని షెడ్యూల్కి ఒక తీర్మానం చేసుకుంటాం. ఇది ఎలక్షన్ ఏ పద్ధతి జరగాల, ఎలా జరగాలి, తీర్మానం ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం గత 20 years నుంచి కూడా ఇదే ప్రొసీజర్ జరుగుతూ ఉంది. మేము అందులో ఏం తప్పులేం రాలేదు, ప్రశ్న నీ పేరు నువ్వు రసీదు నెంబర్ నువ్వు ఎక్కడ పని చేస్తావు అంతే అడిగేది. అది కూడా రాయలేకపోతే నువ్వు ప్రశ్న ఎలా ఎవరైతే మా జిల్లా ఏది ఏమైనా ఈ ఎలక్షన్ అయితే అతను నామినేషన్ ఎలక్షన్ పడినది సింగిల్ నామినేషన్ చేసిన శ్రీనివాస గారిని ప్రకటించడమేనది. దీని మీద ఎవరు కంప్లైంట్ చేసినా ఆధారాలుగా చేశాను. ఆ నమ్మకం మాకుంది. పేరు ఉన్న డేట్ ఏది తప్పు ఎక్కడుందని అడుగుతున్నాను. అది ఇప్పుడు నీకు అది చూపిస్తా. గతంలో ఎక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడ నామినేట్ చేసిన వాళ్ళు ఎవరు గతంలో కూడా మీరు కేవలం మనవాడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేని ఆయన ఏం చెప్తే జరుగుతుంది. అంతే ఆయన మన అయితే రెడ్డి గారు వాళ్ళు స్టేట్ లో కారణం సార్ తప్పేశారు. ఎన్నికలు 1/12/2024 ఓటింగ్ జరుగుతుంది. ఎన్నికలు ఈరోజు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో వ్యవసాయ శాఖ నుంచి ఎస్ శ్రీనివాసన్ అనే ఒక అతను డ్రైవరు, మెడికల్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం గారు ఇద్దరు పోటీలో పాల్గొని నామినేషన్లో పాల్గొన్నారు. ఎస్ శ్రీనివాసులు అనే డ్రైవరు నామినేషన్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎస్ పన్నీర్ సెల్వం గారు అనే నామినేషన్లో 4 దగ్గరల ఎన్నికల తేదీలు ఉన్నటువంటి 4 దగ్గరలు కూడా 24/11 వేశారు. కాబట్టి దాన్ని రిజెక్ట్ చేయడం. ఇప్పుడు ఎన్నికల ప్రకారం మీరు ఒక ఎన్నికల అధికారిగా దేన్ని ఎగ్జామ్షన్ ఇచ్చి ఎన్నికలు సజావుగా జరిపించవచ్చు కదా. అంటే మనం భారత రాజ్యాంగానికి లోబడి ఇప్పుడు దాంట్లో కనీసం కొట్టివేతను ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయమండి. మామూలుగా ఎక్కడ కూడా కొట్టివేతను కూడా యాక్సెప్ట్ చేయము. అటువంటి డేట్ డిఫరెన్స్ ప్రణాళికబద్ధంగా చేయలేము కదా. అది ఒక ఎగ్జామ్షన్ గా ఒక ఎన్నికల అధికారిగా ఇప్పుడు మీ అందరికీ మొదటగా నా నమస్కారాలు. పత్రిక మిత్రులందరికీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం ఎన్నికల్లో ఎక్కడ కూడా ఇలాంటివి తప్పులు జరిగినప్పుడు అడ్జస్ట్ చేయడము,
దాన్ని దిద్దడం ఇలాంటివి ఎక్కడ చేయలే. మేము ఒకటే చట్టము, ఒకటే రూల్. ఎవరికైనా ఒకే పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను ఒకే పద్ధతిలో తీసుకెళ్తున్నాం. ఆ పద్ధతిని మళ్ళీ మళ్ళీ మార్చడము, వాళ్ళకి ఏదో తప్పులేశారనేది మేము సరిదిద్దడము, ఇలాంటి చేయడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి మేము మొదటి నుంచి ఏ విధంగా ఎన్నికలు మేము జరుపుతున్నామో అదే పద్ధతిలో, అదే ఎన్నిక పద్ధతిలోనే మేము వెళ్తాం. ఎవరైనా ఆయన నామినేషన్ ఫామ్ చూపించండి. రిజెక్ట్ అంటే అది డేట్ కదా, ఎక్కడ కూడా డేట్ ఆ పేరులో కానీ ఓట్లో కానీ ఎక్కడ కూడా ఏది రిమార్క్ చేయలేదు కదా. మన నామినేషన్ అప్డేట్ చేసి మీరు ఆలోచించారు. నామినేషన్ కూడా ఎన్నికల తేదీ ఎన్నికల తేదీ నేనేమనుకున్నానంటే నామినేషన్ ఎన్నికల తేదీ మనం నామినేషన్ చూస్తున్నాం కాబట్టి ఆ డేట్ లేదు. ఇప్పుడే గట్టిగా చెప్పారు ఎన్నికల తేదీ. నేను ఈరోజు అంటే ఇక్కడ నామినేషన్ ఎక్కడ ఇక్కడ నామినేషన్ డేటు, ఎన్నికల డేటు ఇంకో డేట్ ఇంకో కాలం పెట్టున్నారు. మీరు అక్కడ ఎక్కడ కూడా ఈ కాలం పట్టికలో అన్ని బైలాలో ఉందా అని ఆయన అడుగుతున్నారు. బైలాలు చూపించారు. బైలాల చూపిస్తాము. ఇది నోటిఫికేషన్లో ఎలక్షన్ డేట్ని, టైమింగ్ని క్లారిటీగా దీంట్లో మెన్షన్ చేస్తారు. చూడండి, ఏ టైం వరకు డేట్, టైం కూడా కరెక్ట్ టైం ఫాలో అవుతాం. ఈ టైం షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. ఈ ప్రకారంలో మా ఎలక్షన్ చేస్తే మా డ్రైవర్స్కి చదువు ఉండదు సార్. నేను బైలాలో డేట్ అనేది నేను ఎన్నికల తేదీ రాశాను సార్. నేనేమంటూ ఎలక్షన్ డేట్ 1/12 క్లియర్ ఉంది సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. నేనేం నా డౌట్ కూడా నేను క్లారిటీ చేసుకోవాలి కదా. లాస్ట్ ఎలక్షన్స్ లో పాల్గొన్నావు సార్. మీరు మళ్ళీ డైవర్ట్ చేయాలి. లాస్ట్ ఎలక్షన్ ఇంకొక నేను ఇప్పుడు 3 లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎక్కడన్నా అప్పుడు ఏం ఇచ్చారు ఎలక్షన్ అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలక్షన్ మారుతారా? అప్పుడు ఇది పోయినసారి నాకు ఎలక్షన్ ఫారం దీనికి ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు ఇంకొక ఎలక్షన్ ఫారం ఇప్పుడు ఇచ్చారు. అంటే ఎలక్షన్ ఫారము ఎలక్షన్ ఇయర్ మారిపోతుందా? ఉండేది ఒకటి, ఇందులో 2 ఒకటే. అదే సార్. మీరు దానికి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నామినేషన్ ఫామ్ ఒకటే ఉంటుంది. ఏ టైం పెట్టిన దాంట్లో ఒకే విధంగా ఇప్పుడు ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్ జరిగిన విధానము ఇద్దరు డిస్ప్యూట్లో కోర్టులో డిస్ప్యూట్లో ఉండగా ఒక అనాథరైజ్ నాగేశ్వర సెక్రటరీ కాదు, అనాథరైజ్ పర్సన్ ఆయన వచ్చి ఎలక్షన్ ఏర్పాటు. అప్పుడే నాకు ఫోన్ చేశాడు. అప్పుడు ఆచార్య పర్సన్ ఎవరు? ఆచార్య పర్సన్ ఎవరు? ఇప్పుడు చెప్తా. అప్పుడు ఎలక్షన్ నువ్వు అడిగినా ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు